దీనమ్మ జీవితం తలకేదైనా గట్టిగా దెబ్బ తగిలి. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే నేను మీకోసం లవ్ ఫెయిల్యూర్ వీడియో అయితే చేశాను. మీకు ఇది డెఫినెట్లీగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా. చాలామంది లైక్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే నేను చూస్తున్నా వైట్ స్టూడియోలో అయితే నేను చూస్తున్నా లైక్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మినిమం మన సబ్స్క్రైబ్ని బట్టి కూడా లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో అడగండి. ఇప్పుడైతే ప్రూవ్ చూద్దాం. దీనమ్మ జీవితం తలకేదైనా గట్టిగా దెబ్బ తగిలి కథ మర్చిపోతే బా. ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూ అయితే చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే ఇచ్చండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. అండ్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి నన్ను ఫెయిల్యూర్ వీడియో చేయమన్నారు కాబట్టి నేను చేశాను, అంతకు మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలన్నా కూడా నేను డెఫినెట్గా అడగండి, నేను చేస్తా కంపల్సరీ. ఓకే, ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ హాప్లో వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మనం లిరికల్కి ఫౌంట్ యాడ్ చేసుకుందాం. బట్ నేను మిగతా లిరికల్కి యాడ్ చేయలేదు, స్టార్టింగ్ ఒక లిరికల్కి మాత్రమే ఫౌంట్ యాడ్ చేసిన. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే సెకండ్ లిరికల్ క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. పైన రోబోటో క్లిక్ చేసి ఫౌంట్ పెట్టుకోండి లెమన్. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫౌంట్ అనేది. పైన రైట్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఈ ఫౌంట్ మీకు నచ్చకపోతే మీ దగ్గర వేరే ఫౌంట్ ఉంటే ఆ ఫౌంట్ కూడా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి పైన రోబోటో క్లిక్ చేసి ఫౌంట్ పెట్టేసుకోండి. పైన రైట్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. ఓకే, ఈ విధంగా ప్రతి లిరికల్కి ఫౌంట్ అనేది కంపల్సరీ యాడ్ అయితే చేయండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాంగ్ ప్రెసెస్ కిందకి తీసుకోండి. ఓకే, లాంగ్ ప్రెస్ స్టెప్ బై స్టెప్ ఉండాలి కదా మనకైతే. ఓకే, పర్ఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ప్లస్ అని క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో పిఎన్జీ ఇస్తాను, ఈ పిఎన్జీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిఎన్జీ అయితే క్లిక్ చేసి ఇక్కడ నేను టైం ఏం చెప్తా 8.2 మినిట్స్ ఉంది కదా, ఇక్కడ వరకు జరుపుకోండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. అన్ని లిరికల్ కింద అయితే ఉండాలి ఇదైతే. ఓకే, కంపల్సరీ అన్ని లిరికల్ కింద అయితే ఉండాలి. స్టార్టింగ్లో వచ్చేసింది ప్లస్ సైన్ క్లిక్ చేసి ఒక షేప్ తీసుకోండి. షేప్ అయితే ఈ విధంగా కొంచెం జూమ్ పెట్టుకోండి, మరి అంత వద్దు. ఓకే, ఈ షేప్ని అయితే ఎండింగ్ వరకు జరుపుకోండి. ఓకే, లిరికల్ ఎండింగ్ వరకు జరుపుకోండి. మళ్ళీ ఈ షేప్ని క్లిక్ చేసి కింద కలర్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ ఉంది కదా, వైట్ అండ్ బ్లాక్ క్లిక్ చేయండి. పైన ఉన్న బ్లాక్ అనేది కింద తీసుకోవచ్చండి, కింద ఉన్న వైట్ అనేది ఈ విధంగా స్టోర్ చేయండి. ఈ బ్లాక్ కలర్ క్లిక్ చేసి ఈ రిమూవ్ పెట్టుకోండి. ఈ వైట్ కలర్ క్లిక్ చేసి బ్లాక్ కలర్ పెట్టుకోండి. పైన కొంచెం కింద తీసుకోవచ్చండి ఈ వైట్ని అయితే. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ క్లిక్ చేసి కొంచెం కింద తీసుకోవచ్చండి. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ పిఎన్ క్లిక్ చేసి అదే వీడియో స్టార్టింగ్ చేసుకుని ప్లస్ ఆన్ చేసి డూప్లికేట్ క్లియర్ చేసుకోండి. మళ్ళీ పిఎన్ క్లిక్ చేసి కింద మూవ్ అండ్ క్లిక్ చేసి కొంచెం రొటేట్ పెట్టుకోండి. ఈ మైనస్ కాదు 90 పెట్టుకోండి, 90 డిగ్రీస్లో పెట్టుకొని 90 కాదు 180. ఓకే, 180 పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉండదు. కొంచెం పైన యానిమేషన్ కట్ సెట్ అయింది మనకు. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం కనిపించట్లేదే మనకు. ఇప్పుడు లిరికల్ యానిమేషన్ ఏం లేదు ఫ్రెండ్స్, తర్వాత చెప్తాది. అయితే 8.2 మిలియన్స్ దగ్గర ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుండి మనం ఫోటోస్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఎవరి ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నా అంటే చూస్తాగండి. 1 మినిట్. నేనైతే విజయ్ దేవరకొండ అన్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తా. ఓకే, అంటే ఆ ఫెయిల్యూర్కి, ఆ బీట్ మార్క్కి, ఆ సాంగ్కి మనకు విజయ్ దేవరకొండ అన్నీ సెట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. నేనైతే ఒకవేళ మీరు వేరే ఫోటో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఆ ఫొటోస్ పెట్టుకుందామంటే 1 మినిట్. నేనైతే ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇందులో ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. నేనైతే అన్ని ఫొటోస్ మనకు విజయ్ దేవరకొండ అన్న ఫొటోస్ ఉన్నాయి. ఇది ఒక ఫోటో క్లిక్ చేసి పైన ప్లస్ అని క్లిక్ చేసి మళ్ళీ పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కాంప్రమైజ్ చేయరా అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్. ఓకే, ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఇంకో ఫోటో కూడా యాడ్ చేస్తా, మీ ముందులే యాడ్ చేస్తున్నా. పైన ప్లస్ సెకండ్. ఓకే, మళ్ళీ పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కాంప్రమైజ్ చేయరా అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్. ఓకే, ఈ విధంగా ఫొటోస్ అయితే సింపుల్గా అయితే యాడ్ అయితే చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి. ఓకే, ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్పేస్ ఉంచండి లెంత్, మళ్ళీ షార్ట్ ఫొటోస్ యాడ్ చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే నేను ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ చేయండి అన్నీ. ఓకే, చూసి కొంచెం ఏమైనా అంటే కొంచెం ఫోటో ఇటు అటు కొంచెం చూసి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, అప్పుడు వీడియో అనేది కొంచెం ఫోటో ఇటు అటు ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా కొంచెం చూసి యాడ్ చేస్తున్నా. 2 మినిట్స్ లేట్ అయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఈ విధంగా అయితే
ఫొటోస్ యాడ్ అయితే చేసేసిన. బ్యాక్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ సేక్ ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరికల్ ఉంది కదా, లిరికల్ వచ్చేసి కింద ఎఫ్టామ్ చేసి 3 డాట్ వచ్చేసి కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్లో వచ్చేసింది. ఇక్కడ లిరికల్ అనేది క్లిక్ చేసి కింద ఎఫ్టామ్ చేసి 3 డాట్ చేసి పేస్ట్. ఓకే, యానిమేషన్ మనకు ఈ విధంగా వస్తుంది చూస్తున్నదా. ఈ విధంగా ప్రతి లిరికల్కి అయితే ఇవ్వండి. లిరికల్ వచ్చేసి కింద ఎఫ్టామ్ చేసి 3 డాట్ చేసి పేస్ట్ ఇప్పుడు. ఓకే, అండ్ లిరికల్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను చూస్తున్నాడు కదా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి సేగడ్ ఓపెన్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఫోటో వచ్చేసి 1 మినిట్ ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చూసుకుంటా. ఓకే, ఫస్ట్ ఫోటో వచ్చేసి కింద ఎఫ్టామ్ చేసి 3 డాట్ వచ్చేసి కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్లో వచ్చింది. ఎండింగ్ వరకు ఎన్ని షార్ట్ ఫ్లోస్ ఉంటాయో అన్ని షార్ట్ ఫ్లోస్కి తెచ్చేసేయండి. ఫోటో వచ్చేసి కింద ఎఫ్టామ్ చేసి 3 డాట్ వచ్చేసి పేస్ట్ ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనకు యానిమేషన్ చూస్తున్నది ఈ విధంగా ప్రతి షార్ట్ ఫ్లోస్కి అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత అన్నిటికైతే ఇవ్వండి, మధ్యలో ఒక లెంత్ ఇవ్వకండి, మళ్ళీ ఎండింగ్లో ఇవ్వండి. ఓకే, ఈ షార్ట్ ఫ్లోస్కి ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేగడ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 3 గ్రూప్ ఉన్నాయి కదా, 3 గ్రూప్ అయితే లెఫ్ట్ సైడ్లో ఐసమ్లో లాంగ్ ప్రెస్ చేయండి. 3 టిక్ అయితే పెట్టుకొని అదే వీడియో స్టార్టింగ్ చేసి మనం ప్రెస్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్లో వచ్చేసిండి. అండ్ ఇక్కడ మనకు మధ్యలో ఒక లెంత్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ పేస్ట్ 3 లేయర్స్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఎక్స్ట్రా బీట్ మార్ దగ్గర వచ్చేసి ఈ గ్రూప్ క్లిక్ చేయండి. ఈ స్పీడ్ మోషన్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ జరుపుకొని ట్రిమ్ పెట్టుకోండి. లేకుంటే ఈ విధంగా క్లిక్ చేసి కొంచెం జూమ్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఓకే, మీకు ఎలా నచ్చితే అలా అయితే పెట్టుకోండి. నేనైతే ఈ యానిమేషన్ పెడుతున్నా. ఓకే, ఈ యానిమేషన్ అయితే పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఈ 3 గ్రూప్ని కాపీ చేసుకోండి మళ్ళీ. ఓకే, ఎండింగ్లో ఉంది కదా, ఎండింగ్లో పేస్ట్ ఇచ్చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్ చూస్తున్నారా, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో ఫోటో రీప్లేస్మెంట్ చేయాలి కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ని ఇచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఈ ఫోటోని ఇచ్చేసి కింద కలర్ క్లిక్ చేసి స్టార్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే క్లిక్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఫోటో రీప్లేస్మెంట్ అయింది. ఇక్కడ ఫోటోని వచ్చేసి కింద అంటే ఎడిట్ షేప్ ఉంది, ఎడిట్ షేప్ క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఏం ప్రాబ్లం లేకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు డిఫరెంట్ సూపర్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ప్రతి గ్రూప్ని అయితే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఏం చేయాలి కదా, ఎలా అంటే సెట్టింగ్ మేనేజ్ షేర్ ఆప్షన్ ఇచ్చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.